దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా బోధించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము తిమోతి అన్నాడు. రేపు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అప్పగించిన బాధ్యతల విషయంలో ప్రశ్నిస్తే సమాధానం ఉండదు నాయన. మనం పరిశీలించుకుందాం. ఏ భారంతో నువ్వు దేవుని పనికి వచ్చావో ఆ భారం ఈనాడు చల్లారిపోయింది. ఏ గురితో, ఏ ఉద్దేశంతో, ఏ నశించిపోతున్న ఆత్మను రక్షించాలన్న ఉద్దేశంతో నువ్వు వచ్చావు, ఈరోజు అది చల్లారిపోయింది. ఏదో అరాకొరా చేసి అల్ప సంతోషం పొందుతున్నావు. సిగ్గుపడాల్సిన వాటి విషయంలో అతిశయపడుతున్నావు. వారి కడుపే వారి దేవుడు అన్నట్టుగా ఈరోజు పొట్టతిప్పల వ్యవహారమే అయింది నీ భక్తి జీవితం. ఒకసారి పరిశీలించుకో, పరీక్షించుకో, జాగ్రత్త పడు, దేవుని క్షమాపణ అడుగు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏగలిగిన వాళ్ళందరూ మోకాళ్ళ మీద నిలబడిన, మోకాళ్ళు వేయండి అన్న, మోకాళ్ళు వేయండి, మోకాళ్ళ మీద నిలబడదాం. దేవుని పాదాలు పట్టుకుని అడుగుదాం, దేవా ఈరోజు నాతో నువ్వు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా అంటే అందరం భార్యాభర్తలు కలిసి దేవుని పనికి ప్రతిష్ఠ చేసుకుందాం. చూడుమో, లోకమును చీకటి గమ్ముచున్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది అని దేవుడు అన్నాడు. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అంటే, లోకాన్ని కాదు సేవకులనే చీకటి గమ్ముతుంది. ఎందుకంటే లోకాన్ని వెలిగించేది దైవజనులు అంటారు కనుక చీకటి వీళ్ళని గమ్మితే అప్పుడు లోకం వీళ్ళ కనపడదు. ఎందుకంటే వీళ్ళే లోకంలో మునిగి తేలుతూ ఉంటారు కాబట్టి. దుష్ట సాతానుడు మనల్ని చీకటితో గమ్మటానికి ట్రై చేస్తున్నాడు. దుష్ట సైతానుగాడు మనల్ని అంధకారంలో నెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. దుష్ట సాతానుగాడు మనల్ని చీకటిలోనికి నెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. బిడ్డలారా, దేవుని పాదాలు పట్టుకుందాం. నన్ను వెలిగించమని కోరుకుందాం. క్షమించమని ఆయన పాదాలు పట్టుకుందాం. మొద్దుబారిపోయిన మన ఆత్మీయ జీవితాన్ని మండించమని వేడుకుందాం. అయ్యో, మొద్దుబారిపోయిన నా ఆత్మీయ జీవితాన్ని మండించు, మొద్దుబారిపోయిన నా ఆత్మీయ జీవితాన్ని మండించు. పదును పెట్టు, నన్ను పదును పెట్టు. చల్లారిపోయాను నాయన, అల్లాడిపోతున్నాను. నా ఆత్మీయ పతనాన్ని చూసుకొని చల్లారిపోయాను, సిగ్గుపడుతున్నాను. దేవా, నాతో సూటిగా ఈరోజు నువ్వు మాట్లాడావు నాయన, నీకు స్తోత్రములయ్యా. బాధ్యత లేని వాడిగా, బాధ్యత లేని దానిగా అయిపోయాను ప్రభువా, నన్ను క్షమించు. యోగ్యతను కోల్పోయి ఉన్నాను ప్రభువా, యోగ్యతను కోల్పోయి ఉన్నాను. సౌలు మొదట బాగానే ఉన్నాడు, తర్వాత భ్రష్టుడయ్యాడు. దావీదైతే పడి కూడా లేచి తిప్పుకొని మళ్ళా భక్తి సాధన చేసుకున్నాడు. నన్ను దావీదు వలె తిరిగి బ్రతికించుమయ్యా. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తొలగించొద్దు. నీ సన్నిధిలో నుండి మమ్మల్ని త్రోసివేయొద్దయ్యా. అయ్యా, నీ ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగా ఉండటానికి నాకు కృపని అయ్యా, నీకు స్తోత్రమయ్యా. అందరం అడుగుదాం. బిడలారా, దేవునికి ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన ఒట్టిగా పోదమ్మా, ఈ సిద్ధపాటు ఒట్టిగా పోదు. ఈ ప్రార్థన, దీని ఫలితం పరిచర్యలో నీకు కనపడిద్ది. దేవుడు ఇంకా మిమ్మల్ని వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అనేక ఆత్మల్ని మీకు అప్పగించడానికి యోగ్యులుగా కనబడతారు. అప్పుడు ఆయన అప్పచెపుతాడు. మీరు గమనించాలి ఈ విషయాన్ని. ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. పరిశుద్ధ ప్రభువా, ఈ మాటలు మా బిడ్డల హృదయాల్లో స్థిరపరిచి మీ కృప చొప్పున వాటికి నీరు కట్టి ఫలింపచేసి ఈ వాక్య విత్తనాలు మాలో పడి మొలకెత్తి మీ మంచి ఫలం ఫలించడానికి సహాయం వచ్చి సాతాను కుట్రలు కుతంత్రాలు అయిపరిచి మత్తులమైన మా ఆత్మీయ స్థితి నుంచి మమ్మల్ని బాగు చేసి స్వస్థపరిచి మా హృదయాలను బాగు చేసి మా ప్రాణాత్మ దేహములను పరిశుద్ధపరిచి ప్రారంభపు భారముతో ఆత్మీయ బలాభివృద్ధితో ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయమా. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ముగింపులో ఒక మాట. యజమానుడు దేశాంతరం పోతా ముగ్గురిని పిలిచి ఏమేం చేశాడో ఒకసారి చెప్పండి. సరే, మీకు ఆకలి అవుతుంది, సరే తిని రండి, ఈసారి చెప్తా.